హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. మీకోసం నేను ఒక మంచి స్నాక్స్ ఐటెం తీసుకొని వచ్చాను. బయట మంచి వెదర్ బాగుంది, చల్లగా ఉంది. సో నాకు వేడి వేడిగా మంచిగా తినాలని అనిపించింది. సో మేము అంతకుముందే మండే మార్కెట్కి వెళ్ళాము. అందులో కూరగాయలు, పండ్లు అన్నీ తీసుకున్నాము. వచ్చేటప్పుడు మాకు మొక్కలు ఇవి కనిపించాయి పచ్చివి. ఏం చేయాలని చెప్పేసి మా చెల్ల మక్కగారెలు వేసుకుందాం అక్క అని చెప్పింది. సరే అని చెప్పేసి ఒక 4 తీసుకొని వచ్చానన్నమాట. తీసుకున్న తర్వాత దాన్ని చూడగానే విప్పి చూస్తే అవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవే మొక్కగారెలు అవుతాయి. కొన్నే ఉంటాయి కదా, మనం తింటే మొక్కగారెలు అంటే చాలామందికి ఇష్టం అనమాట. సో మరిన్నైనా ఉండాలి కదా, కొన్ని ఉన్నాయని చెప్పేసి సరేలే ఫ్రై చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. ఆ ఫ్రై కూడా మేమే ఒకరు చేస్తుంటే చూసామన్నమాట. మాకు మాత్రం అప్పుడు డిష్ చాలా బాగా నచ్చింది. సో మేము ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అన్నీ తీసామన్నమాట. నార్మల్గా ఇవి ఎంతమందికి అలా తీయడం ఇష్టమో చెప్పండి, నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కటి వెలవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నార్మల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, నాకు చెప్పండి. నార్మల్గా మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ హెల్తీ ఐటమ్స్ తింటున్నారు అంటే ఏం తింటుంటే మీ మైండ్లోకి వస్తుందో చెప్పండి. డైలీ మీరు హెల్తీ ఐటమ్స్ ఏం తింటారు? అంటే ఈ కూరగాయలు, ఫుడ్, అన్నం కాకుండా ఇంకా మీరేం హెల్తీ ఐటమ్ తీసుకుంటున్నారు? మీ మైండ్లోకి ఏమైనా వచ్చిందా? రాకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఖచ్చితంగా నార్మల్గా తింటారు. కొంతమంది ఆ, తీసుకొని రారు, కొంతమంది తీసుకుంటారు వాళ్ళ పిల్ల కోసమని. నేనేం చెప్తున్నానంటే మన హార్ట్ అండ్ మన హెయిర్ ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. అవి మనకి ఒకేసారి రియాక్షన్ చూపించదు. ఒకేసారి చూపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. సో వాటికి మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి అంటే మనం స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి మంచి హెల్దీ ఫుడ్ తినడం. నేను కొన్ని సీడ్స్ తింటానన్నమాట. ఆ సీడ్స్ తినడం వల్ల నాకు చాలా చేంజెస్ వచ్చాయి నా బాడీలో. సో అందుకు చెప్తున్నాను, మనకి చేంజెస్ కనిపిస్తాయి. సో అందుకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సీడ్స్ గురించి పెడతానన్నమాట. మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీ ఇంట్లో. అది మంచి హెల్దీ ఐటమ్ అన్నమాట. నార్మల్గా మనం ఈ జనరేషన్లో మనం కూరగాయలు అయినా కానీ ఏమైనా కానీ ఎంతో అంత మన తాతలు తినేదానికంటే చాలా తక్కువనే తింటున్నాం. ఈవెన్ ఫుడ్ అయినా కానీ అది ఏమైనా కానీ అంత కెమికల్ అలా ఇలా హైబ్రిడ్ అవే వస్తున్నాయి. మంచిగా మన ఇంట్లో మంచిగా చెట్లు వేసుకొని నాటుకునేవి చాలా ఇండ్లలో తక్కువైపోయింది. ఎందుకంటే ల్యాండ్ సరిపోక, ఇంకా వాటి మెయింటెనెన్స్ చెయ్యక. సో అలా అన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వర్క్ బిజీలో పడి మనం చెట్లకు వాటర్ పోయము, అంత టైం ఉండదు కొంతమందికి. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఇలాంటి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అంతలోపు నేను ఏం చేసేసాను, అన్ని మొక్కజొన్న ఎత్తులు తీసేసాను అనమాట. ఒక పాన్లో వాటర్ పోసుకున్నాను, అవి అందులో వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇవి ఒక మీరు ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. అవి ఆవిరికి మూత పెట్టడం వల్ల అవి వేడిగా అయిపోతాయి అన్నమాట. అంటే మొత్తం బాయిల్ అయిపోతాయి. మీరు అలాగే ఒక 5 మినిట్స్ చూడండి. కావాలంటే మీరు అలారం అయినా పెట్టుకోవచ్చు, ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్. తీసినప్పుడు అవి ఇలా కొంచెం పైకి వచ్చినట్టు మీకు అనిపించిందంటే అవి హాఫ్కి కుక్ అయిపోయాయి. ఇంకా మా అంటే కొద్దిసేపే ఉంది అని మీకు అర్థమైపోతుంది అనమాట. ఇలా మీరు ఏ సీజన్లో అయినా కానీ ఆ సీజన్ తగ్గట్టు ఉన్న ఫుడ్ని కానీ స్నాక్స్ కానీ లైక్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలాంటి మొక్కలు కానీ ఏమైనా కానీ తినాలన్నమాట. అవి మళ్ళీ మళ్ళీ మనకి ఇలా మంచిగా నేచర్ నుంచి రావు అండ్ ఆ సీజన్లోనే తింటున్నట్టు ఉండదన్నమాట. ఈవెన్ మ్యాంగోస్ అయినా కానీ ఎండాకాలంలో వస్తాయి కాబట్టి దాన్ని మంచిగా తినేసేయాలంటారు. తర్వాత మనం తిన్నా కానీ అది హైబ్రిడ్ కిందకే వస్తుంది. సో మనం ఏం తినాలన్నా కానీ ఆ సీజన్లో తినడానికి మ్యాక్స్ ట్రై చేయండి, దానికి న్యాయం చేయండి అంతే. నేను మాత్రం అలాగే చేస్తానన్నమాట. ఇవి కూడా అంతే. మేము ఈ సీజన్ లాంటివి వచ్చాయంటే మొక్కగారెలు చేసుకుంటాము, అవి కాల్చుకొని తింటాము, ఇలా కుక్ చేసుకొని తింటాము. ఏదో రకంగా కొన్నిసార్లు ఎండబెట్టుకుంటాము, పాప్కార్న్ చేసుకుంటాము, ఏదో రకంగా తింటూనే ఉంటాం అన్నమాట. సో మళ్ళీ మనకి అవి ఉండాలి కదా, అంత ఫ్రెష్గా ఉండాలి కదా. సో అందుకని అలా చేసామన్నమాట. సో ఈ కలర్ వస్తుంది చూసారు కదా, ఈ కలర్ వచ్చిందాక మనము అలా కుక్ చేసుకుంటే చాలు. మ్యాక్స్ ఇలా అవి వాటర్ అనేవి కొంచెం ఇంకిపోయేలాగా ఉంటే చాలన్నమాట. మనకి అవి మంచిగా ఉంటాయి. మీరు ఒకవేళ అది ఉడికిందా లేదా తెలుసుకోవాలి అంటే 1 2 నోట్లో వేసుకొని అయినా చేతితోనైనా అయినా మీరు తీసుకోవాలన్నమాట.
నెక్స్ట్ నేను ఇంకొక ప్యాన్లో ఆయిల్ పోసాను. అందులోనే అవి పక్కకు తీసేసుకొని అందులో ఆయిల్ పోసాను. వాటికి సరిపడా ఆయిల్ పోసాను. అందులో నేను మొక్కజొన్నవి అది వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక మొక్కజొన్నను అందులో వేసుకున్నాను అనమాట. మనం మెల్లగా ఉడికించాం కదా, ఆ మొక్కజొన్న వేసుకున్నాను. కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకున్నాను. మనకి ఉడికినవి తినాలంటే కొంచెం అనిపించదు కదా ఆ సీ ఆ చల్లదనానికి. సో నేను ఏమనుకున్నానంటే దాన్ని కొంచెం వేయించుకున్నాను అనమాట. ఆ వేయించుకునేది కూడా ఒక కలర్ అనేది వచ్చిందాక అలాగే ఉంచాలన్నమాట. సో చూసారు కదా, మనం ఆయిల్ అనేవన్నీ ఇంకిపోతాయి అన్నమాట. ఇంకిపోయి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. మనం మొక్కజొన్నని కాల్చుకున్నప్పుడు మాడిందైతేనే కొంచెం కాలితేనే టేస్ట్ ఉంటుంది కదా అండి. సో మనం కూడా ఇవి అలాగే చేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట. నార్మల్గా ఒక బ్రౌన్ కలర్ లాగా వచ్చిందాక కాకుండా కొంచెం ఉన్నట్టుంది. అన్నీ మాడిపోవండి, కొంచెం కొద్దిగా మాడుతూ ఉంటుందన్నమాట. అది తింటే కూడా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా పిల్లలకి అన్ని మసాలాలు అంతగా పెట్టకుండా చిన్నపిల్లలకి కొంచెం మసాలాలు వేయడం చూడండి, వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా. మేము నార్మల్గా నేను మా చెల్లి మంచిగా కారం తింటామండి. సో అందుకని మేము మాకు సరిపడా కారం వేసుకున్నాను. మీరు మీకు సరిపడా కారం వేసుకోండి. ఒకవేళ ఉప్పు చూడండి, ఉప్పు సరిపోతే ఓకే, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ మా ఇంట్లో మసాలాలు ఎక్కువ ఏం వాడము, ధనియాల పొడి ఎక్కువ వాడతాం. సో ధనియాల పొడి వేసుకున్నాను నేను కొంచెం. దాన్ని దాన్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనకు ఒక కలర్ అనేది కూడా వస్తుందన్నమాట. ఇందులో 3 కలర్స్ మీరు చూస్తారు. ఫస్ట్ అండ్ బాయిల్ చేసిన తర్వాత ఒకటి, దీన్ని మనం ఉప్పు కారం వేసిన తర్వాత మనకు ఒక కలర్ వస్తుందన్నమాట. ఈ కలర్తోనే మనకు తెలుస్తుంది ఇది కుక్ అయిపోయింది అని, ఫ్రైగా అయింది అని. ఇందులో మీరు లెమన్ ఇంకా చిన్న పచ్చిమిర్చి కానీ దాన్ని ఫ్రై చేసుకొని కానీ, ఇంకా ఆనియన్ని కట్ చేసుకొని, టమాటోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఇందులో వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ అది చాట్ లాగా కూడా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా లేదు జస్ట్ నాకు ఈ ఫ్లేవర్ నాకు తెలియాలి అని నాలాగా అనుకునే వాళ్ళు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని దీంతో పాటుగా తింటే కూడా, అండ్ లెమన్ పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ డిష్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మెయిన్గా వర్షం పడేటప్పుడు ట్రై చేయండి.